నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు అశ్విని థాట్స్. మేము చాలా బాగున్నామండి. మీరందరూ కూడా బాగుండాలని ఆ లక్ష్మీ గణేష్ని వేడుకుంటున్నాం. మీ అన్ని సమస్యలకు పరిష్కారం చెప్పబడును. శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి పూజారి గారి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెబుతున్నారు. భార్యాభర్తల సమస్యలు, ప్రేమ సమస్యలు, నమ్మిన వారు దూరం కావడం, అనుకున్న పనులు కాకపోవడం, డబ్బు సమస్యలు, వ్యాపారంలో నష్టం రావడం, ఆరోగ్య సమస్యలు, కుటుంబ సమస్యలు, ఇంకా ఎటువంటి సమస్యలున్నా, ప్రేమ సమస్యలు, భార్యాభర్తల సమస్యలకు ప్రత్యేకమైన పూజలు చేస్తున్నారు. దూరంలో ఉన్న వారికి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్తున్నారు. వాట్సాప్ నంబర్ 9515466718. ఈరోజు పంచాంగం డిసెంబర్ 29, 2024 ఆదివారం. ఈరోజు తిథి నక్షత్రం ఏంటి, అదే సమయం వరకు ఉంది. ఈరోజు శుభ అశుభ గడియలు ఏంటి, వీటితో పాటుగా ఈరోజు మంచిదేననే విషయం కూడా చూద్దామండి. స్కిప్ చేయకుండా వీడియో ఎండింగ్ వరకు చూడండి. శ్రీ క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం, హేమంత ఋతువు, మార్గశిర మాసం, కృష్ణపక్షం. సూర్యోదయం ఉదయం 6:35, సూర్యాస్తమయం సాయంత్రం 5:44. మరి ఈరోజు తిథి అంటే అదే సమయం వరకు ఉందో ఇప్పుడు చూద్దాము. ఈరోజు తిథి మార్గశిర బహుళ చతుర్దశి. చతుర్దశి తిథి డిసెంబర్ 29 ఆదివారం తెల్లవారితే 2:39 అండి. డిసెంబర్ 30 సోమవారం తెల్లవారితే 3:36 వరకు చతుర్దశి తిథి అనేది ఉంటుందండి. అంటే ఆదివారం పూర్తిగా చతుర్దశి తిథి ఉంటుంది. తదుపరి మార్గశిర బహుళ అమావాస్య తిథి ప్రారంభమవుతుంది. మరి ఈరోజు నక్షత్రం ఏంటి, అదే సమయం వరకు ఉంది ఇప్పుడు చూద్దాము. ఈరోజు నక్షత్రం జ్యేష్ఠ. జ్యేష్ఠ నక్షత్రం డిసెంబర్ 29 ఆదివారం రాత్రి 11:28 వరకు ఉంటుంది. తదుపరి మూలా నక్షత్రం ప్రారంభమవుతుంది. ఈరోజు రాశి వృశ్చిక రాశి. ఆదివారం రాత్రి 11:22 వరకు ఉంటుంది. తదుపరి ధనుర్రాశి ప్రారంభమవుతుంది. యోగం గండ రాత్రి 9:40 వరకు. తదుపరి వృద్ధి. కరణం విష్టి మధ్యాహ్నం 3:53 వరకు. తదుపరి శకుని రేపు తెల్లవారితే అనగా సోమవారం తెల్లవారితే 4:03 వరకు. తదుపరి చతుస్పాద నాగవ. చూసారు కదండి. ఇప్పుడు ఈరోజు శుభ అశుభ గడియలు చూద్దాము. ముందుగా అశుభ గడియలు చూద్దాము. అశుభ గడియల్లో ముందుగా ఈరోజు వర్జ్యం అనేది లేదండి. దుర్ముహూర్తం మధ్యాహ్నం 3:51 నుండి సాయంత్రం 4:35 వరకు దుర్ముహూర్తం అనేది ఉంటుంది. రాహుకాలం సాయంత్రం 4:30 నుండి సాయంత్రం 6 గంటల వరకు. యమగండం మధ్యాహ్నం 12 గంటల నుండి మధ్యాహ్నం 1:30 వరకు యమగండం అనేది ఉంటుంది. గుళిక కాలం మధ్యాహ్నం 2:58 నుండి సాయంత్రం 4:16 వరకు. ఇవన్నీ ఈరోజు అశుభ సమయాలండి. మరి ఇప్పుడు ఈరోజు శుభ సమయాలు అనేవి చూద్దాము. శుభ సమయాల్లో ముందుగా బ్రహ్మముహూర్తం తెల్లవారితే 5:13 నుండి ఉదయం 6:01 వరకు. అమృత గడియలు మధ్యాహ్నం 2:27 నుండి సాయంత్రం 4:06 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:56 నుండి మధ్యాహ్నం 12:40 వరకు. ఇవన్నీ ఈరోజు శుభ సమయాలండి. మరి ఇప్పుడు ఈరోజు ప్రశ్న అనేది చూద్దాము. ఈరోజు ప్రశ్న, శ్రీకృష్ణుడు చక్రాయుధం పేరు ఏమిటి? ఆప్షన్ ఏ గాంధీవం, బి సుదర్శనం, సి గద. మీకు కరెక్ట్ జవాబు తెలిస్తే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీరు కూడా ప్రశ్న అడగాలంటే అశ్విన్ ర్యాపిడ్ ఇన్స్టా పేజ్లో తెలుగులో మీ ప్రశ్నను అడగండి. మరి నిన్నటి అడిగిన ప్రశ్నకు సమాధానం, హిడింబాసుని చంపినది ఎవరు? జవాబు ఆప్షన్ బి భీముడు అండి. మీరు వీడియో అయితే చూస్తున్నారు కానీ లైక్ చేయకపోవడం వల్ల ఎక్కువ మందికి రీచ్ అవ్వట్లేదు. వీడియో కనిపించట్లేదండి మీరు యూట్యూబ్ ఓపెన్ చేసినప్పుడు. కాబట్టి వీడియో చూసినప్పుడు లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ప్లీజ్. ఇంకొకసారి మీకు రిక్వెస్ట్ చేస్తున్నాను. మరి ఇప్పుడు ఈరోజు ప్రత్యేకతలు అనేవి చూద్దాము. ఈరోజు పూర్వాషాఢ కార్తె ప్రారంభం అండి. మరియు మాస శివరాత్రి కూడా ఈరోజు. మరియు నటుడు రాజేష్ ఖన్నా జయంతి అండి ఈరోజు. మరియు నటి ట్వింకిల్ ఖన్నా మరియు నటి కౌశల్య పుట్టినరోజు. వాళ్ళకి మన ఛానల్ తరపున పుట్టినరోజు శుభాకాంక్షలు అయితే తెలియజేస్తున్నాను. ఇవి ఈరోజు ప్రత్యేకతలు. మరి ఇప్పుడు ఈరోజు మంచిదేనా అనే విషయం చూద్దాము. ఈరోజు ప్రత్యేకించి ఎటువంటి శుభకార్యాలు చేసుకోవడానికైతే ముహూర్తాలు లేవండి. మరి మనం డిసెంబర్ 31 రోజు ఇంటిలో ధనం సమృద్ధిగా ఉండడానికి, నిలబడడానికి, లక్ష్మీదేవి అనుగ్రహం కోసం మనం ఆ రోజు రాత్రి చేయవలసిన ఒక దీపారాధన అండి. చాలా మంచిది అండ్ సింపుల్ కూడా. ఆ దీపారాధన ఇన్స్టాలో నేను వీడియో పోస్ట్ చేశాను. చాలా సింపుల్ రెమెడీ అండి. మీకు ఆ వీడియో అవసరం అనుకుంటే ఇన్స్టాలోకి వెళ్ళి అశ్విని ర్యాపిడ్ ఇన్స్టాలోకి వెళ్ళి
తప్పకుండా చూడండి. చూసారు కదండి ఈరోజు పంచాంగం. ఈ వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అని మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఈ వీడియో అవసరం అనుకుంటే వాళ్ళకి ఈ వీడియో ఫార్వర్డ్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం అశ్విని థాట్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ బటన్ టచ్ చేసినట్లయితే ప్రతి నా వీడియో మీకు నోటిఫికేషన్ కింద వస్తుంది. ధన్యవాదములు.